శ్రీ భగవాన్ రమణ మహర్షి జీవిత కథ 4వ భాగం. భక్తులు అడిగిన ప్రశ్నలకు రమణ మహర్షి ఇచ్చిన సమాధానములు కొన్ని చెప్తాను వినండి. భక్తుడు, భగవంతుడిని స్మరించుకోవడం ఒకటే చాలదా? ద్వంద్వం ఉన్నంత వరకు చాలు. దుఃఖంలో ఉన్నాను, శాంతి లభించేదెలా? నిద్రలో లేని దుఃఖం మెలకువలో ఉంటుంది. కారణం నిద్రలో నేను అనే తలంపు లేదు, అంతా సుఖమే. మెలకువ రాగానే ఈ నేను అనే తలంపు పుడుతుంది. దీనిని ఆధారం చేసుకొని దుఃఖం, ప్రపంచం సర్వం బయలుదేరుతున్నాయి. అందుకే ఈ నేను యొక్క పుట్టుక స్థానాన్ని లోదృష్టితో వెదకమంటున్నాను. ఆ నేను పోతే అంతా సుఖమే, అంతా శాంతే. భక్తుడు, నేను శరణాగతి చెందిన అనుగ్రహాన్ని పొందలేదెందుచేత? భగవాన్ అంటున్నారు, శరణాగతి చెందిన వారికి ప్రశ్నలు బయలుదేరవు. భక్తుడు, గురువు అవసరమా? భగవాన్, లఘువుగా ఉన్నంత వరకు గురువు అవసరమే. అయితే గురువు బాహ్యంగానే ఉండాలన్న మాట లేదు, అంతరంగికంగా కూడా ప్రబోధించవచ్చు. భక్తుడు, భగవంతుడు వేరు, ఆత్మ వేరునా? భగవాన్, వేరు కాదు, ఒకటే. భక్తుడు, మా దేశం వెళ్ళిపోక తప్పడం లేదు. ఇక మీదట మీ అనుగ్రహం నా మీద ఎలా ప్రసరిస్తుంది? భగవాన్, నువ్వే దేశం వెళ్ళినా ఆత్మ నుంచి బయటకు పోలేవు. నీ దేహం మాత్రమే ఈ అనంతమైన ఆత్మలో అటు ఇటు వెళుతోంది. నీ ఒక దేహానివి, నేనొక దేహాన్నన్నా ఎక్కడైనా ఉండు, నన్ను విడిచి ఉండలేవు. నా అనుగ్రహాన్ని నుంచి తప్పించుకోలేవు. భక్తుడు, నేనెవడో నానే విచారణ ఇతర మార్గాల కంటే సులభమంటున్నారు, అదెలా? భగవాన్, నేనున్నాను అని చెప్పడానికి అద్దంలో చూసుకొని చెప్పనక్కర్లేదు కదా. ఇలా అనుభవపరంగా ఉన్న నువ్వు విచారణ చేయడమే సులభం, మిగతావన్నీ చుట్టుదారులే. భక్తుడు, పునర్జన్మ ఉందా? భగవాన్, అహంకారం అనగా మిథ్యా నేను పోతే ఇక ఉండదు. భక్తుడు, ఆత్మోపలబ్ధికి త్యాగం అవసరమా? భగవాన్, అన్నిటికంటే ముందు త్యాగిని త్యాగం చేయాలి, అనగా త్యాగం చేస్తున్నాననే మిథ్యా నేను పోగొట్టుకోవాలి. భక్తుడు, ధ్యానానికి విచారానికి భేదమేమిటి? భగవాన్, మనస్సుతో చేసేది ధ్యానం, మనస్సు ఎక్కడ పుడుతుందో చూడటం విచారణ. ధ్యానానికి చేసేవాడు విషయమూ ఉండాలి, విచారణకు అదేమీ అక్కర్లేదు. అందుచేత ఇది సూటీ దారి. భక్తుడు, నిర్వాణం అంటే ఏమిటి? భగవాన్, మనోనాశనం అనగా మిథ్యా నేను మిథ్యగానే మిగిలిపోవడం. భక్తుడు, జ్ఞాని ఏ కర్మ చేయనక్కర్లేదా? భగవాన్, జ్ఞాని సంకల్పరహితంగా అనంతమైన కర్మలు చేస్తుంటాడు, అది తైలధారగా సాగిపోతూనే ఉంటుంది. అయినా ఏ కర్మ చేయని వాడులాగానే ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే భలే జోరుగా తిరుగుతున్న బొంగరం నిశ్చలంగా నిల్చుని ఉన్నట్టు కనబడుతుంది. దాని వేగాన్ని కన్నుగా చూడగానే అలాగే నిర్విరాగంగా సాగిపోతుంటే జ్ఞాని యొక్క కర్మను గుర్తించలేక జ్ఞాని ఏ కర్మ చేయడం లేదనుకుంటాడు. భక్తుడు, ఈ ప్రపంచం సత్యమా అసత్యమా? ఈ ప్రపంచమే కాదు, ఈ విశ్వాంతరాలన్నీ ఆత్మపరంగా చూస్తే సత్యం, ఆత్మకు భిన్నంగా చూస్తే అసత్యం. భక్తుడు, సంకల్పాలు ఒక్కటి కూడా లేకుండా చేస్తే గాని జ్ఞానం లభించదా? భగవాన్, ఒక్కొక్క సంకల్పాన్ని పట్టుకొని చీల్చి చెండాడుతూ కూర్చోనక్కర్లేదు. అలా చేస్తూ కూర్చుంటే యుగాలు చాలవు. గాఢ నిద్రలో ఏ సంకల్పమూ లేదు. మెలకువ రాగానే నేను అనే ప్రథమ సంకల్పం పుడుతుంది. ఈ నేనుని ఆధారంగా చేసుకొని అనంతంగా సంకల్పాలు పుట్టుకొస్తున్నాయి. అందుచేత ఈ సంకల్ప మహావృక్షం మళ్ళీ చిగురించకుండా చేయాలంటే దాని మూలమైన నేను, మిథ్యా నేనును విచారణ ద్వారా సమూలంగా పెకిలించి వేయాలి. భక్తుడు అడుగుతున్నాడు, భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించినట్టు? ఈ నరకయాతను ఎందుకు పెడుతున్నట్టు? భగవాన్, భగవంతుడు నిన్ను పుట్టించినట్టు చెప్పాడా ఎప్పుడైనా? నువ్వు కదూ ఆ మాట అంటున్నావు. నువ్వు అనగా నీ మిథ్యా నేను, దాన్ని అదృశ్యం చేయు మొదట్లో, అప్పుడు నీ ఏ ప్రశ్నలు బయలుదేరవు. భక్తుడు,
సహజ సమాధిలో ఉన్న వ్యక్తికి కత్తితో కోసిన బాధ తెలియదా భగవాన్? శారీరకమైన బాధలు, ఇతర బాధలు అన్నీ మనస్సుకే. సహజ సమాధిలో ఉండే జ్ఞానికి మనస్సు ఉండదు, మనోనాశనం అంతేగాని సహజ సమాధి అలవడదు. అందుచేత జ్ఞాని సర్వదా సచ్చిదానంద సాగరంలో మునిగి తేలుతుంటాడు. ఆ కారణంగా జ్ఞానికి శారీరక బాధలు స్వల్ప